బయట ప్రదేశాల్లో తీసుకున్నారు. వర్షం వచ్చిందంటే వాళ్ళకి ఇబ్బంది ఉండేది. అందుకనే శ్రీ రామలక్ష్మణుడు కూడా వాళ్ళకి బాణాలు వేసి ఇలా పెట్టి వాళ్ళకి రక్షకులుగా ఉండేవాళ్ళని. ఇల్లులు ఏమన్నా కానీ వ్రతాలు చేస్తుంటే రాక్షసులు ఇబ్బంది పెడుతుంటే రామలక్ష్మణుడు వెళ్ళేసి వాళ్ళకు అండగా నిలబడే వాళ్ళు. ఆ రాక్షసు బాధను తీర్చేవాళ్ళు, వాళ్ళు కాపాడుతుంటారు. మరి అలాంటిలో సప్తఋషుల్లో ఒకరైనటువంటి వశిష్ఠ మహాముని యొక్క శిష్యుడు ఎవరంటే సూత మహర్షి ఉంటారు. ఆ మహర్షి కింద భూలోకంలో వస్తే శౌనకాది మునులంతా కూడా ఒక చోట కూడా వ్రతం చేయాలనుకుంటే, యజ్ఞ కార్యక్రమాలు చేయాలనుకుంటే కూడా వాళ్ళకు సరైనటువంటి ఒక చోటు అనేది ఉండదు కదా. మనకు ఉన్నటువంటి ప్లేస్ వాళ్ళకు ఉండదు. మరి వాళ్ళంతా కూడా స్వామివారిని అడుగుతున్నారంట, మాకు వ్రతాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే యజ్ఞాల కార్యక్రమాలు చేసుకోవడానికి రాక్షస బాధ చాలా ఎక్కువగా ఉంది, ఈ బాధను తీర్చేటటువంటి ఏదైనా ఉపాయం ఉందని కూడా మునులు వాళ్ళని అడుగుతున్నారంట. ఆ మహర్షిని అడుగుతున్నారంట, నాయన మీరు అడిగి